అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. మనం ఎక్కువగా సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అసలు వీటి గురించి మరింత వివరంగా ఈరోజు తెలుసుకుందాం. మనం బ్రెయిన్ గురించి తెలుసు, అలాగే మైండ్ గురించి తెలుసు. వీటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు గమనిద్దాం. బ్రెయిన్ అనేది మన ఫిజికల్ ఆర్గాన్. మన బాడీలో ప్రతి ఆర్గాన్కి కూడా అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందని, మనం ఏం చేసినా రెస్పాండ్ అయ్యే విధంగా అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఈ మైండ్ అనేది సాఫ్ట్వేర్ లాంటిది. ఈ మైండ్ తనలో ఉన్న సమాచారం ద్వారా మనం ఏం చేయాలన్నా నిర్ణయిస్తుంది. మన జీవితాన్ని నిర్ణయించేది మైండ్. ఈ మైండ్లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అనేవి ఉంటాయి. కాన్షియస్ మైండ్ అనేది లాజికల్ మైండ్. ఇది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఉదాహరణకు ఇప్పుడు వీడియో చూడడం, ఏదైనా కొత్త విషయాల్ని కాన్షియస్గా అవేర్నెస్తో నేర్చుకోవడం, అలాగే అప్పటికప్పుడు చేసే పనులు. దీంట్లో మెమరీ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇది మనపై 5% మాత్రమే ప్రభావం చూపిస్తుంది. ఇక సబ్ కాన్షియస్ మైండ్కి వస్తే ఇది 95% మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మన బిలీవ్స్, మనం ఏదైతే నేర్చుకున్నామో చిన్నప్పటి నుంచి అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో మనకి కూడా తెలియదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకి అవసరమైనప్పుడు అది బయటకు వస్తుంది. అది నెగిటివ్ అయినా కావచ్చు, పాజిటివ్ అయినా కావచ్చు. కాబట్టి మనం దీన్ని పాజిటివ్గా మన లైఫ్లో ముందుకి వెళ్ళాలని, కాబట్టి మనం పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనం తెలుసుకున్నాం. ఈ విషయాలను మరింత వివరంగా తెలుసుకుందాం. అసలు సబ్ కాన్షియస్ పవర్ గురించి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మనం ఏదైనా బ్రెయిన్ హ్యామరేజ్ జరిగిన పేషెంట్ని చూస్తూ ఉంటాం. అలాగే మేజర్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళని చూస్తుంటాం. ఆల్జీమర్స్ వల్ల మెమరీ లాస్ అయిపోయిన వాళ్ళని కూడా చూస్తాం. కానీ వీళ్ళు అన్నీ మర్చిపోతూ ఉంటారు. చివరికి ఫ్యామిలీ, పిల్లలు అన్నీ మర్చిపోతారు, కానీ మదర్ టంగ్ మర్చిపోరు. ఎందుకంటే మదర్ టంగ్ ఎందుకు మర్చిపోరు అంటే వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకున్నారు. అది సబ్ కాన్షియస్ మైండ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. కాబట్టి మనం ఏదైనా మదర్ టంగ్లో మాట్లాడినప్పుడు వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితే అది లాంగ్ టర్మ్ మెమరీగా ఉండిపోయి మన జీవితాన్ని నడిపిస్తుంది అనేది మనం ఈ విషయంతో స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనేది మరింత వివరంగా మిగతా వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.